భారతదేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవాలంటే 30 లక్షల కోట్లు అవసరమని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం చెప్పుకొచ్చారు. దీంతో పాటు పునరుత్పాదక శక్తి కోసం 4వ రీఇన్వెస్ట్ 2024ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కూడా ఆయన ప్రకటించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ గుజరాత్లో నిర్వహించనున్నారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో సెప్టెంబర్ 16 నుండి 18 వరకు గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో 2024 4వ ఎడిషన్ నిర్వహించనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత్కు 30 లక్షల కోట్లు పెట్టుబడులు అవసరమని ఆయన అన్నారు. దీనికి ముందు 3 రీఇన్వెస్ట్మెంట్ సదస్సులు నిర్వహించామని తెలిపారు. వీటిలో ఒకటి వర్చువల్ మోడ్లో, 2 ఢిల్లీలో నిర్వహించినట్లు చెప్పారు. గుజరాత్లో నిర్వహించే మొదటి రీఇన్వెస్ట్మెంట్ ఇదే. అలాగే వైబ్రెంట్ గుజరాత్ ఉదాహరణను ఇస్తూ 2030 నాటికి 500 గిగావాట్ల ఎనర్జీ ఇంధన లక్ష్యాన్ని సాధించడానికి ఈ సదస్సును నిర్వహించడానికి గుజరాత్ సరైన ప్రదేశమని భావించామని, ప్రస్తుతం భారత్కు 203 గిగావాట్ల సామర్థ్యం ఉందని ఇంధన శాఖ మంత్రి తెలిపారు. భారతదేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవాలంటే 30 లక్షల కోట్లు అవసరమని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం చెప్పుకొచ్చారు. దీంతో పాటు పునరుత్పాదక శక్తి కోసం 4వ రీఇన్వెస్ట్ 2024ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కూడా ఆయన ప్రకటించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ గుజరాత్లో నిర్వహించనున్నారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో సెప్టెంబర్ 16 నుండి 18 వరకు గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో 2024 4వ ఎడిషన్ నిర్వహించనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత్కు 30 లక్షల కోట్లు పెట్టుబడులు అవసరమని ఆయన అన్నారు. దీనికి ముందు 3 రీఇన్వెస్ట్మెంట్ సదస్సులు నిర్వహించామని తెలిపారు. వీటిలో ఒకటి వర్చువల్ మోడ్లో, 2 ఢిల్లీలో నిర్వహించినట్లు చెప్పారు. గుజరాత్లో నిర్వహించే మొదటి రీఇన్వెస్ట్మెంట్ ఇదే. అలాగే వైబ్రెంట్ గుజరాత్ ఉదాహరణను ఇస్తూ 2030 నాటికి 500 గిగావాట్ల ఎనర్జీ ఇంధన లక్ష్యాన్ని సాధించడానికి ఈ సదస్సును నిర్వహించడానికి గుజరాత్ సరైన ప్రదేశమని భావించామని, ప్రస్తుతం భారత్కు 203 గిగావాట్ల సామర్థ్యం ఉందని ఇంధన శాఖ మంత్రి తెలిపారు.